దేశమంటే మట్టి కాదను మాట మరచను నేటి విలయం. అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపి రాజకీయం. విషము చిమ్మెను జాతి తనునా ఈ వికృత గాయం. దాడి జరిగింది 5 నిమిషాలు ప్రశాంతంగా శాంతియుతంగా మేము మాట్లాడడానికి కూడా సహకరించకపోతే సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని చెంపదెబ్బ కొట్టినట్టుగా తెలంగాణ ఏర్పాటు చేస్తే తప్ప, ఎందుకంటే ఎలాగో సీమాంధ్రలో గుండుసున్నా ఇక్కడ కూడా రాజకీయ ప్రజలు రావాలంటే టీఆర్ఎస్ని కలుపుకోవడంతో పాటుగా వీళ్ళకేదో పెద్ద గొప్ప మనం చేసామన్నట్టుగా అనిపించుకోవడం కోసం చేసే ప్రయత్నం జరుగుతాం. ఒకవైపు 10 జిల్లాలు తెలంగాణ ఏర్పాటు చేస్తూనే వెనకబడ్డటువంటి రాయలసీమకి ఉత్తరాంధ్రకి న్యాయం జరుగుతూ అందరినీ సంతృప్తిపరిచే రీతిలో పరిష్కారాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్న జయప్రకాష్ గారి మీద దాడి చేయటం, అది కూడా న్యాయవాదులను చెప్పుకున్నటువంటి వ్యక్తులు దాడి చేయటం, దీనిలో స్పష్టంగా 2 సంకేతాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఒకటి, వాస్తవంగా జేఏసీ అయితే రాజకీయ ప్రయోజనాలు ఆశించాల్సిన పనిలే, తెలంగాణ ఏర్పాటు మాత్రమే మీ లక్ష్యం కావాలి. తెలంగాణ ఏర్పాటుకున్న అడ్డంకులను తొలగిస్తున్న వ్యక్తి మీద మీరు దాడి చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం మీకు ఇష్టం లేదు, నెంబర్ 1. రెండవది, ఒకవేళ ఏర్పడుతున్నా కూడా రాజకీయంగా ప్రయోజనం మా వర్గాలకే చెందాలంటే ఒక తపన. వీళ్ళ వెనకాల కొన్ని రాజకీయ శక్తులు నడిపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జేపీ గారు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిన తర్వాత 3 ప్రాంతాల నుంచి ప్రజల్లో ఫైనల్గా ఒక సొల్యూషన్ వస్తుంది. ఈ 4 ఏళ్ల నుంచి రావణ కష్టంలో మారిన రాష్ట్రం ఇప్పుడు ఏమైనా చల్లబడుతుందని ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఎక్కడ లోక్సత్తాకి జయప్రకాష్ నారాయణ గారికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ అందరూ పీస్ఫుల్గా ఉంటామో, మనకి రాజకీయ ప్రయోజనాలు రావని భయంతో జరిగిందని అనుకుంటున్నాము. జయప్రకాష్ నారాయణ గారు అంటే మీకు భయమా, అనుమానమా, లేకపోతే ఏదో రాసుకోవడం తగ్గరారో లేకపోతే గిట్టు తగ్గరారో ఏమన్నా ఉందా? ఏం లేదు. మరి ఎందుకు పదే ఆయన మీదకి పోతున్నారు? అంటే మంచివాడని, ఒక ఐఏఎస్ అధికారిని ఏం చేసినా తిరగబడి చేయలేడనేటువంటి ఆయన మంచితనాన్ని మీరు వేరే విధంగా తీసుకోవడం వల్లనే ఆయన మీద 2 సార్లు దాడి చేశారని ఖచ్చితంగా భావించాల్సి వస్తుంది. తులసిరెడ్డి గారు, మేమైతే అంత మంచి వాళ్ళమే కాదు. పోలీసులు కూడా అసభ్యంగా ప్రవర్తించినారు, మరి దుర్భాషలు ఆడినారని చెప్పి చాలా తప్పది. మీకు ఈ దేశంలో రాష్ట్రంలో సౌమ్యంగా ఉండేది, క్రమశిక్షణతో ఉండేది,
సంయమనంతో ఉండేది లోక్సత్తా కార్యకర్తలే. లోక్సత్తా కార్యకర్తల మీదే మీరు దుర్భాషలు ఆడుతూ ఉంటే, దౌర్జన్యం చేస్తూ ఉంటే మీరు ఎవరిని వదిలిపెడతారు ఇక్కడ?